ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ రోజు విడిపించి అరణ్య మార్గంలో గుండా తీసుకెళ్తున్నాడు. వారు వెళ్ళే క్రమంలో వారికి అడ్డుగా సముద్రం వచ్చింది. సముద్రాన్ని చీల్చాడు. సముద్రము చీలి ఇశ్రాయేలీయులు ముందుకు వెళ్ళిన తర్వాత ఆహా ఓహో సంతోషంగా ఆనందంగా వెళ్తున్న తరుణంలో వారు దాహం తీసుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు షూరు అరణ్యం అనబడే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో నీళ్లు తాగుదామని అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. దైవజనుడు మరల ప్రార్థన చేయగా ఆ నీరంతటిని మధురముగా దేవుడు మార్చాడు. ఆ అరణ్యంలో ఆ నీరంతటిని చేదుగా ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు ఆ నీరు మధురంగా మారిందట. దేవుడు చేదైన జీవితాలని, చేదైన బ్రతుకులను, చేదైన కుటుంబాలని మధురంగా మార్చుటకు శక్తిమంతుడని ఈ వాక్యం ద్వారా మనము ఆయన నమ్మగలగాల. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఆ అరణ్యంలో ప్రజలందరూ అక్కడ సంతోషంగా నీళ్లు తాగారు. చేదైన నీటిని దేవుడు మధురంగా మార్చిన తర్వాత ఆ నీళ్లు తాగి ఆనందించారు, సంతోషించారు, పాటలు పాడుకున్నారు. దేవుడు వారి దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు. నిర్గమకాండము 15వ అధ్యాయం ఆయన ఏమంటున్నారో జాగ్రత్తగా చూద్దాము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చెప్పి చేస్తే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు దేశము నుండి తీసుకుని బయటకు వచ్చేటప్పుడు అక్కడున్న రాజు ఇశ్రాయేలీయులను పంపలా, విడిచిపెట్టలా. ఎందుకు విడిచిపెట్టలేదంటే వీరు వెళ్ళిపోతే వాళ్ళకు పని చేసేవారు లేరని, వీరు వెళ్ళిపోతే వాళ్ళకు జీతగాడులు ఉండరని, అందుకొరకు వీళ్ళని వెళ్లకుండా చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆపడానికి తనకున్న శక్తిని మొత్తం ఉపయోగించాడు. తన ప్రజల్ని విడిపించాలని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజుకి దేవుని బలము, దేవుని శక్తి తెలియాలని ఆ దేశంలో కొన్ని రోగాలను కలుగు చేశాడు. ఆ రోగాలు కలిగిన ప్రతిసారి వారు బాధపడి దైవజనుడి దగ్గరకు వచ్చి ఏడ్చేవారు. దైవజనుడు వెంటనే ప్రార్థన చేస్తే తిరిగి స్వస్థ పొందేవారు. ఆ రోగాలను చూసారా? ఆ రోగాలని ఇక మీదట మీకెవరికి కూడా నేను రానివ్వను అని దేవుడు మాటిస్తున్నాడు. గడిచిన సంవత్సరాల్లో జరిగిన ఏ నష్టము నీకు రానివ్వడట. గడిచిన సంవత్సరాల్లో నీ ఇంటిని ఏలుబడి చేసిన రోగాలు, గడిచిన సంవత్సరాల్లో నీ ఇంటిని నష్టపరిచిన భయంకరమైనటువంటి వ్యాధులు, గడిచిన సంవత్సర కాలంలో నీ ఇంట్లో జరిగిన భయంకరమైన ప్రమాదాలు, గడిచిన సంవత్సర కాలంలో జరిగినటువంటి నష్టాలు, దేవుడు అంటున్నాడు ఇక మీదట నేను వాటిని రానివ్వను. పౌలు అనబడే దైవజనుడు క్రొత్త నిబంధనలో ఒక ప్రాంతానికి, లుస్త్రా అనబడే ప్రాంతానికి వెళ్ళాడు. లుస్త్రా అనబడే ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త చెబుతున్నాడట. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయంలో 7వ వచనము నుండి 11వ వచనం వరకు రాయబడ్డది ఈ మాట. పౌలు మాట్లాడుతున్నాడు యేసు ప్రభుని గురించి. పౌలు బోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుని గురించి. పౌలు తన సువార్త పరిచర్యలో లుస్త్రా అనబడే ప్రాంతంలో ప్రకటిస్తుంటే పుట్టినది మొదలుకొని కుంటివాడు పౌలు మాటలనట శ్రద్ధగా వింటున్నాడు. చెప్పడబడదాం. పౌలు మాటలు ఏం చేస్తున్నాడు? శ్రద్ధగా వింటున్నాడు. పౌలు ఏం చెబుతున్నాడో ఆ మాటలనే శ్రద్ధగా వింటున్నాడట. దేవుని మాటలు వింటున్నాడు, దేవుని వాక్కును వింటున్నాడు. దేవుని వాక్కుని ఎప్పుడైతే వింటున్నాడో పౌలు కూడా ఇతడులో స్వస్థపరచబడాలనే ఒక విశ్వాసం ఉన్నదని పౌలు గ్రహించి ఆ పౌలు ఆయనను కూడా తేరి చూచి పౌలు అన్నాడు, ఇదిగో నువ్వు లేచి యేసు నామములో నడువు అంటూ కేక వేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే పౌలు అలా మాట్లాడాడో పౌలు అనగానే వాని కాళ్ళలోనికట
జీవం వచ్చిందట, వాళ్ళ కాళ్ళలో కట శక్తి వచ్చిందట, వాని కాళ్ళలో కట బలం వచ్చిందట, వాని కాళ్ళలో కట అభిషేకం వచ్చిందట. హల్లెలూయా. దేవుని మాట విన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తట లేచి 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 దిగ్గున నడవటం ప్రారంభించాడు. అతడు నడవడానికి గల కారణం ఏంటి తెలుసా? పౌలు దేవుని మాట చెబుతుంటే శ్రద్ధగా విన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని మాట నీ జీవితంలో శక్తినిచ్చింది. దేవుని మాట నిన్ను స్వస్థపరిచుద్ది. దేవుని మాట నీ జీవితాన్ని బాగు చేసిద్ది. దేవుని మాటకి ఎంత శక్తి ఉందంటే జీవము లేని దానిలను కూడా జీవము వచ్చేలా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు యెహెజ్కేలు లోయలోనికి దిగి ఆ లోయలో ఉన్న ఎముకలతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎముకలు అంట అన్ని చల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయట. కానీ దైవజనుడు మాట్లాడటం ప్రారంభించగానే ఆ ఎముకల్లోనికి జీవాత్మ వెళుతున్నది, ఆ ఎముకల్లోనికి ప్రాణం వచ్చినది, ఆ ఎముకల్లోనికి శక్తి వచ్చినది, ఆ ఎముకల్లోనికి బలం వచ్చినది, ఆ ఎముకలకు ఒక అభిషేకం వచ్చింది. ఎందుకని? దైవజనుని మాట అవి విన్నాయి. ఈరోజు నువ్వు కూడా ఇలా ఎండిపోయి ఉన్నావా? నీ జీవితంలో కూడా రోగంతో ఉన్నావా? నీ జీవితంలో కూడా నడవలేని స్థితిలో వచ్చావా? మీ జీవితంలో కూడా బలహీనతలో వచ్చారా? మీ జీవితం కూడా నడవలేని స్థితిలో అనారోగ్యాలతో ఇక్కడికి వచ్చారా? ఎక్కడికి వెళ్ళినా వైద్యులు బాగుపడవు, నువ్వు స్వస్థత రాదు, ఆరోగ్యం రాదు, నీ జీవితంలోకి నువ్వు బాగుపడవు, బ్రతకవు అని చెప్పారా? అయితే దేవుడు అంటున్నాడు, ఆయన మాట విను, ఆయన మాట విను. ఆయన మాటకేముందో తెలుసా? జీవం ఉన్నది. ఆయన మాటకేముందో తెలుసా? శక్తి ఉన్నది. ఆయన మాటకేముందో తెలుసా? ఏమీ లేని చోట అన్నీ ఉన్నట్లుగా చేయగలిగే శక్తి ఉన్నది. మృతమైన దానిని సైతం ఆయన జీవముతో నింపగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఎముకలలో బలం లేదు, ఆ ఎముకలలో కండ లేదు, ఆ ఎముకలకు శక్తి లేదు, ఆ ఎముకలన్నీ కూడా చెదిరిపోయి ఉన్నాయి ఆ లోయలో. కానీ దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నది దేవుని మాట. ఎవరి మాట చెప్పండి? మాట్లాడుతున్నది దేవుని మాట. అప్పుడు దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో రవాషాహతాకే ప్రవచనమెత్తి, ఏమెత్తి? ప్రవచనమెత్తి. చెప్పండి, ఏమెత్తి? ప్రవచనమెత్తి. రిషాల రహబాకి ఆయన మాట్లాడుతూ ఉండగా వాటిలోనికి జీవాత్మ, శక్తి, బలము, అభిషేకం. అంటే ఒక ప్రవచనానికి ఉన్న శక్తి ఏంటంటే ఏమీ లేని చోట అద్భుతాలు చేస్తాడు. ప్రవచనానికి ఉన్న బలం ఏంటంటే ఏమీ లేని చోట కూడా అద్భుతాలు చేయగలడు. ఆయన మాట విను చాలు. ఆయన మాట వింటే నీకు స్వస్థత వచ్చింది. ఆయన మాట నువ్వు వినగలగాలి. చెప్పండి. అప్పుడు అంటున్నాడు, ఏ రోగము నీ ఇంట్లోకి రానివ్వను. ఆయన మాట మనం వినం. ఆయన మాట మనం వినం. మనం ఏం చేస్తాం తెలుసా? చర్చికి భార్య వెళ్తుంది, భర్త రాడు. చర్చికి భర్త వెళ్తాడు, భార్య రాదు. చర్చికి భార్య భర్తలు వెళ్తారు, పిల్లలు రారు. చర్చికి పిల్లలు వెళ్తారు, భార్య భర్తలు రారు. వాళ్ళు దేవుని మాట వినరు. దేవుని మాట వినని కుటుంబాల్లో అద్భుతాలు జరగవు. అతడు మాట్లాడుతుంటేనట పౌలు ఆ కుంటివాడట, పౌలు మాటల మీద గురి కలిగి ఉన్నాడట. అంటే ఈ స్వస్థత, ఈ అద్భుతం ఇప్పుడు నాకు జరగాలని ఎదురు చూస్తున్నాడట. ఎప్పుడైతే అలా ఎదురు చూస్తున్నాడో దైవజనుల దృష్టి ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళింది దైవజనుల దృష్టి కాదు, దేవుని దృష్టి ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తన మాట వింటున్నాడని దేవుడు గమనించాడో వెంటనే తనకు బలాన్ని ఇచ్చాడు, తన కాళ్ళకు శక్తినిచ్చాడు, తన కాళ్ళకు జీవం వచ్చింది. లేచట గెంతులేస్తూ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. దేవుని మాట వినో, దేవుని మాటకు లోబడు. ఎవరో చెబుతారు యేసు ప్రభు దేవుడు కాదురా, యేసు ప్రభు ఫలానా వాళ్ళ దేవుడు, యేసు ప్రభు తక్కువ వాళ్ళ దేవుడు, మనం వెళ్ళటం ఏంటి, మనం ఎంతో గొప్ప వాళ్ళు అంటారు. ఈ ప్రపంచంలో ఎవడైనా గొప్పవాడు ఉన్నాడు అంటే అది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాడే గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. నీ కులాలు పనికిరావు, నీ మతాలు పనికిరావు, నీ సాంప్రదాయాలు పనికిరావు, నీ ఆచారాలు పనికిరావు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మించిన దేవుడు ఎక్కడ లేడు. ఆయన మించిన దైవం ఈ ప్రపంచంలో లేదు.
ఆయన మించిన శక్తిమంతుడు, ఆయన మించిన బలమైన వాడు అక్కడ లేడు. ఇప్పటికీ కూడా నువ్వు యెరూషలేము వెళితే యెరూషలేములో ఆయన సమాధి చేయగా ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచాడు కాబట్టి. చప్పట్లు కొడదాం. సమాధుల్లో ఉన్నవాడు కాదు యేసయ్య, మరణించిన వాడు సమాధిలో లేడు. సమాధిలో ఉన్న దేవుడు కాదు, నీ దేవుడు బలమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు శక్తివంతుడు, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన అద్భుతాలు చేయగలిగిన ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడైన. చెప్పకూడదా? జీవితాలు మార్చే దేవుడు యేసయ్య, బ్రతుకులు మార్చే దేవుడు యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు యేసయ్య, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు యేసయ్య. ఈరోజు నువ్వు ఆయన మాట వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. ఆయన మాట వింటే నీ జీవితంలో అద్భుతం పొందుకుంటావు. ఆయన మీద నమ్మకంతో ఆయన అంటున్నాడు, నేను చెప్పిన మాట విని నా ఆజ్ఞలను నువ్వు పాటించి నా కట్టడలను నువ్వు అనుసరించి నడిచినట్లయితే ఐగుప్తీయులకు కలుగజేసిన ఏ రోగము నీ ఇంట్లోకి నేను రానివ్వను. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ రోగం రాకుండా నీకు, ఆ రోగానికి, నీ ఇంటికి, ఆ రోగానికి ఆయన మధ్యలో నిలబడతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసయ్య అక్కడ నిలబడితే రోగం రావడానికి వీలు లేదు. యేసయ్య అక్కడ అద్భుతాలు చేసే దేవుడు కదా. యేసయ్యలో రక్తములో అభిషేకం ఉన్నది కదా, యేసయ్య నామములో అభిషేకం ఉన్నది కదా. అందుకే ఇందాక నేను పాడాను, ఏ తెగులు నీ గుడారంలోనికి రాదు. రావడానికి ఛాన్స్ లేదు, రావడానికి అవకాశం లేదు. ఎందుకని? యేసయ్య నీ ఇంట్లో కావలిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వింటే ఆ వ్యక్తికి ఏమొచ్చింది? స్వస్థత. చెప్పండి, ఆ వ్యక్తికి ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఒక 5 లక్షలు పెట్టమ్మా అంటాడు. 5 లక్షలు తీసుకుంటాడు. తీసుకున్నాకంటాడు, నేను ట్రై చేస్తా, లక్ ఉంటే నువ్వు బయటకు వస్తావు, లక్ లేకపోతే అయిపోతావు అంటాడు. ఫస్ట్ మనకు మాత్రం ధైర్యంగా చెబుతాడు డబ్బులు తీసుకున్న దగ్గర డాక్టరు. తీసుకున్నాకంటాడు, ఇది మన వల్ల కాలేదబ్బా అంటాడు, ఇది మనం చేయలేకపోయామబ్బా అంటాడు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే, ఎక్కడికి వెళ్ళినా ఏం కాదబ్బా, ఇది దీనివల్ల ఎవరి వల్ల కాదు, ఏదైనా చేస్తే దేవుడే చేయాలంటాడు, ఏదైనా చేస్తే దేవుడే చేయాలంటాడు. నా దగ్గరకు ఒక డాక్టర్ గారు వచ్చాడు విజయవాడ. ఆ డాక్టర్ గారు 2 కిడ్నీలు పాడైపోయింది. ఆయన డాక్టర్ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి నిలబడ్డాడు. మీరు ఏం చేస్తారన్నా? నేను డాక్టర్ని సార్ అన్నాడు. అరే డాక్టర్ పాస్టర్ దగ్గరికి ఎందుకు వచ్చాడబ్బా అన్న. డాక్టర్ వల్ల కానీ కొన్ని పాస్టర్ల వల్ల అవుతాయబ్బా అన్నాడు ఆయన. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నా. ఎలా సాధ్యమని అడిగా. ఆయన అన్నమాట ఏంటంటే, దేవునికి సమస్తమును సాధ్యమే. నువ్వు డాక్టరు కదా అని అడిగితే అన్నాడు, నేను డాక్టర్నే కానీ నేను కొన్నిటిని మాత్రమే చేయగలను, కొన్ని నేను చేయలేను. అవును, వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తాడు, రిపోర్ట్లన్నీ అటు ఇటు చూస్తాడు. మాకు అంతుపట్టట్లేదు ఈ రిపోర్ట్లో ఏముందో అంటాడు. ఇంకొక హాస్పిటల్కి రాస్తాడు, అక్కడికి వెళ్ళిన స్కాన్ చేస్తారు, వెనక్కి తిరిగి అంటారు స్కాన్ అంటారు, ముందుకు తిరిగి అంటారు స్కాన్ అంటారు, పక్కన తిరిగి అంటారు స్కాన్ అంటారు. అసలు ఏమి లేకపోయినా ఒళ్ళంతా స్కాన్ చేస్తారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏంటంటే స్కానింగే. నీకు తృప్తిగా నువ్వు ఇంటికి రావాలంటే స్కాన్ చేసి డాక్టర్ ఏమనాలి, ఏమి లేదమ్మా నీ స్కాన్లో అనాలి. అప్పుడు నువ్వు హాయిగా వస్తావు. కానీ అన్నీ చూసి అంటాడు డాక్టరు, ఏమీ లేదమ్మా నీలో, కానీ ఎందుకు నీకు ఆ రోగం వచ్చిందో అర్థం కావట్లేదు అంటాడు. నిజమే, వైద్యులు బాగు చేయలేని రోగాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. ఒకవేళ చాలామంది నాతో అంటారు, మన లైఫ్స్లో కామెంట్లు పెడుతుంటారు చాలామంది, ఏమయ్యా పాల్ పృథ్వీ, ఓ పాల్ పృథ్వీ, ఈ స్వస్థతలు ఈ అద్భుతాలు ఉంటే ఈ హాస్పిటల్స్ ఎందుకయ్యా, ఈ డాక్టర్లు ఎందుకయ్యా అని అడుగుతారు. అడిగారు నన్ను చాలామంది. నేనన్నాను, ఒరే అబ్బా, ఇప్పుడు కాదురా, డాక్టర్ యేసు ప్రభు కాలంలో కూడా ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన ఒక అమ్మాయి ఉండే,
ఆ అమ్మాయి వైద్యుల దగ్గరికి చుట్టూరు తిరిగిందట. ఎక్కడికి తిరిగినా తన డబ్బంతా ఖర్చు పెట్టినా తనకున్న బలహీనత ఎక్కడ పోలే. బాధపడింది, దుఃఖాన్ని అనుభవించింది. గృహంలో ఎవరికి చెప్పుకోలేని వ్యాధి. నాకు రక్తస్రావము అని ఎవరితో చెప్పుకోలేదు, ఎక్కడికి రాలేదు, బయట కూర్చోలేదు, బయట నిలబడలేదు. కుమిలి 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 ఏడ్చిందండి. 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు వేదన. డబ్బుంది, వైద్యులు ఉన్నారు, హాస్పిటల్స్కి వెళ్ళింది, అంత ఖర్చు పెట్టిందని ఇక డబ్బులు లేవు. డబ్బులు ఉన్నన్ని రోజులు దేవుడి దగ్గరికి రాలా. ఈ తైలాభిషేకం వాళ్ళు కూడా మీరు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. డబ్బులు ఉన్నప్పుడు ఏందంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం చూద్దాం అని వెళ్ళిపోతాం. ఆ ఊర్లో స్పెషలిస్ట్ ఉన్నాడు, నేనున్నాడు. డబ్బులన్నీ అయిపోయాక యూట్యూబ్ చూస్తాడు, ఎవరన్నా స్వస్థత ప్రార్థనలు చేసేటోళ్ళు ఉన్నారా అని. అప్పుడు తగులుద్ది పాలు పృథ్వీ పరిచర్య. అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది మీలో ఉన్నారు. డబ్బులు లేనప్పుడే వస్తారు మీరు. ఆమె కూడా డబ్బులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, డబ్బులు లేనప్పుడు ఏసయ్య దగ్గరికి వచ్చింది. ఏసయ్య డాక్టర్లు చేయలేని స్వస్థత యేసు ప్రభు చేశాడు. దగ్గరగా చెప్పకూడదా? వైద్యుల వల్ల కాలే, వైద్యులు చేత కాలే. 12 సంవత్సరాలు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని దోచుకున్నారు డాక్టర్లు. 12 సంవత్సరాలు తన దగ్గర ఉన్న ధనమంతటిని పీకేశారు డాక్టర్లు. ఆ స్కాన్ అన్నారు, ఈ స్కాన్ అన్నారు, ఆ స్కాన్ అన్నారు, ఈ స్కాన్ అన్నారు, స్వస్థత రాలే. కానీ ఏసయ్య దగ్గరకు వచ్చింది. ఏసయ్యను గురించి విన్నది. ఏసయ్యను గురించి వినగానే బయలుదేరి వచ్చింది. ఏసయ్య వస్త్రాన్ని పట్టుకోగానే స్వస్థత వచ్చింది. గట్టిగా చెప్పలు పట్ట. నేనంటాను, మరి ఆమెకు డబ్బులుండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు మోజీలా చెప్పు? ఆమె డబ్బులున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, మరి ఆమెను ఎందుకు బాగు చేయాలా? ఎవడి వల్ల కాని రోగాలు కొన్ని ఉంటాయి. డాక్టర్లు చెయ్యలేని, డాక్టర్లు స్వస్థపరచలేని రోగాలు ఉన్నాయి భూమి మీద. వాటి నుంచి విడిపించగలిగేది ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. ఈరోజు ఆయన మాట నువ్వు ఇక్కడ వింటే ఆ స్వస్థత నీకు వచ్చింది, ఆ బలము నీకు వచ్చింది, ఆ శక్తి నీకు వచ్చింది. నీ జీవితంలో కూడా ఏ రోగముతో వచ్చావో ఆ రోగము నుంచి నువ్వు విడుదల పొందుకుని వెళ్తావు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే అంటారు, ఇది నా వల్ల కాదు అంటారు. నా వైపు చూడండి, ఈ రోగం నా వల్ల కాదు, దీనికి మందు లేదంటారు. చూడు, దీనికి మందు లేదు, ఇది నా వల్ల కాదంటారు. ఛాలెంజ్ చేస్తున్నా, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏ రోగినైనా యేసయ్య ఇది నా వల్ల కాదు అని వెనక్కి పంపించినట్లుగా ఒక్క చోట లేఖనాలు చూపిస్తే నేను బైబిల్ చెప్పడం ఆపేస్తా. నేను బైబిల్ చెప్పడం ఆపేస్తా. ఎక్కడ ఎప్పుడు యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇది నా వల్ల కాదు అని ఎప్పుడు చెప్పాల. ఆయన ఏమన్నా తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, చెప్పండి, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హెచ్ఐవి తగ్గదండి, హెచ్ఐవి తగ్గదు. డాక్టర్లు చెప్పే మాట అదే. డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే హెచ్ఐవి తగ్గదు. నిజమే తగ్గదు, నిజంగానే వైద్యులకు తగ్గదు. మెడిసిన్ లేదు దానికి. ఇప్పటి వరకు వైద్య శాస్త్రంలో ఏ మందు కనుగొనలేకపోయారు ఎవరు కూడా. కానీ యేసు రక్తము వస్తే చాలు. నేను చెబుతున్నా, యేసు తప్ప ఎవడు లేడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? యేసు తప్ప ఎవడి వల్ల కాదు. యేసు ప్రభు శక్తిమంతుడు, యేసు ప్రభు బాగు చేయగలిగే దేవుడు. ఏ తప్పైనా డాక్టర్ల చేత కానిది, డాక్టర్లు బాగు చేయలేనిది, డాక్టర్ల వల్ల కానిది, డాక్టర్లు మా చేత కాదు అంది. యేసయ్య సమస్తమును సాధ్యమని చెబుతున్నాడు. ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే చాలు. నువ్వు కానుకనివ్వద్దు, నువ్వు కోట్లు అవసరంలా. ప్రార్థన చేస్తే ఎంత ఇవ్వాలయ్యా? ఆ ప్రార్థన చేస్తే రూపాయి ఇవ్వమ్మ, 10 రూపాయలు ఇవ్వమ్మ, 100 రూపాయలు ఇవ్వమ్మ, 1000 రూపాయలు ఇవ్వమని ఇక్కడ నేను చెప్పా అసలు ఆ మాటలు నేను చెప్పా. ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తానేది మా పరిచయం లేదు. విశ్వాసంతో నువ్వు రా, విశ్వసించి నువ్వు రా. నేను ప్రార్థిస్తే అద్భుతం జరుగుతాయి. దేవుడు నాకు చెప్పాడు.
మరణించిన వారిని సైతం నువ్వు లేపుతావు, చనిపోయిన వారు సైతం తిరిగి లేపబడతారు. దేవుడు చెబుతున్నాడు, ఏ రోగమైనా సరే దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేయటకు సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నమ్మిన వాళ్ళు గట్టిగా అనండి. నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దేవునికి సమస్తమును సాధ్యమే. నీ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అది జరగాలంటే నీ ఇంట్లో ఏ వ్యాధి, ఏ శోధన రాకుండా ఉండాలంటే ప్రభు అన్నాడు, నేను చెప్పిన మాటలను మీరు వినండి. దేవుడు చెప్తున్నాడు, నీవు ఆయన మాట వింటే నీకు స్వస్థత వచ్చింది. రెండవది అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారని మనం చూస్తాం. చెరసాలలో వేయబడి కొట్టి చెరసాలలో వేయబడిన తరువాత చూడండి, దేవుని యొక్క వాక్యంలో చెరసాలలో వేయబడ్డారు. వారు చెరసాలలో వేయబడి, వారు కొట్టబడి, హింసించబడి, చెరసాలలో వేసిన తరువాత వారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఆ చెరసాలలోనికి దిగాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా. నా వైపు చూడాలి మీరు. వారికి కట్టబడిన సంఖ్యలు ఏమైనా చెప్పండి, ఏమైనా తెగిపోయింది. అయితే వారి ఎదురుగా కొంతమంది ఖైదీలు ఉన్నారట. నాకెళ్ళి చూడండి, వారి ఎదురుగా కొంతమంది ఖైదీలు ఉన్నారట. వారికున్న గొలుసులు కూడా తెగిపోయాయి అని బైబిల్లో రాయబడ్డది. ఇప్పుడు పాటలు పాడింది, ఆరాధించింది, స్తుతించింది పౌలు శీల సంఖ్యలో తెగినాయి అంటే ఓకే, ఎందుకంటే వాళ్ళు పాడారు కాబట్టి, వాళ్ళు ఆరాధించారు కాబట్టి వాళ్ళ సంఖ్యలు తెగినాయి. మరి ఖైదీల సంఖ్యలు ఎందుకు తెగినాయి? వాళ్ళు పాడలేదు కదా, వాళ్ళు ఆరాధించలేదు కదా, మరి వాళ్ళ సంఖ్యలు ఎందుకు తిరిగినాయి? అయ్యగారు ఎందుకు తెగినాయి అంటే, వారు పాడుతూ ప్రార్థిస్తుంటే ఖైదీలు వింటున్నారట. ఏం చేస్తున్నారు? వింటున్నారు. దేవుని మాట వారు వింటున్నారు, దేవుని వాక్కును వారు వింటున్నారు, దేవుని సేవకుని ప్రార్థన వారు వింటున్నారు. ఎప్పుడు విన్నారో విన్నవారి సంఖ్యలు కూడా తెగిపోయాయి. మీ ఇంట్లో ఏ కట్లున్నాయి, ఏ బంధకాలున్నాయి, ఏ చేతబడి క్రియలు మీ ఇంట్లో ఉన్నాయో అవి తెగిపోవాలంటే నువ్వు దేవుని మాట వినాలి.